గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మితి వ్లాగ్స్. సో ఈరోజు అసలే హోలీ ఆడి చాలా అలసిపోయి ఉంటారు కదా, మరి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వాలి, అది కూడా హెల్దీ అవ్వాలి. ఎలా అంటే ఇలా. సో ఈరోజు మనము హెల్దీగా అలాగే టేస్టీగా ఉండే ఫ్రూట్ పాప్సికల్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, అలాగే హెల్దీ డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వెయిట్ గెయిన్ అవ్వకుండా మంచి మంచి టేస్టీ ఐస్ క్రీమ్స్ని లాగించేయచ్చు అనమాట. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి వీడియో మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. అందుకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మన ఛానల్లో కొత్తగా అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నిటితో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే వాటర్ మెలన్, అలాగే గువావా, అలాగే ఆరెంజ్, గ్రేప్స్, బనానా వీటితోటి ట్రై చేస్తున్నాను. సో వీటన్నిటిని కూడా ముందుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో గ్రేప్స్ అలాంటి వాటిని ముందుగా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నాం. సో వాటర్ మెలన్ ఐస్ క్రీమ్కి వాటర్ మెలన్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని గింజలు తీసేసుకోవాలి. అందులో ఒక అరచక్క నిమ్మరసము, అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ తేనె. ఇది ప్యూర్ తేనె అనమాట, అందుకని అది అలా ఉందన్నమాట, చాలా రోజులైంది తీసుకొచ్చి. సో క్రిస్టలైజ్ అవుతుంది న్యాచురల్ హనీ అనేది. సో నేను ఈ హనీ యూజ్ చేస్తున్నాను. సో 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అంతే. దీన్ని గ్రైండ్ చేసుకొని మనకు కావాల్సిన ఏ మోల్డ్లో నేను పోసుకోవచ్చు. నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఈ కుల్ఫీ మోల్డ్లో యాడ్ చేస్తున్నాను నేను. సో మీకు అవైలబుల్గా ఉంటే గ్లాసెస్ వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్లాసెస్లో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయొచ్చు అనమాట. వాటితోటి ఇబ్బంది అనేది అసలు ఏం లేదు. సో ఇట్లా మోల్డ్లో పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి మనము గువావా ట్రై చేస్తున్నాం. జామకాయని కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. జామకాయ కొంచెం ముదురు అంటే కొంచెం దోరగా పండుతుంది అన్న కాయ అయితే బాగుంటుంది. అలాగే ఒక అరచక్క నిమ్మరసము, అలాగే 1-2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో ఇదేంటంటే కచ్చా కొంచెం స్పైసీ, కొంచెం ఉప్పు అలా తగులుతూ ఉంటుంది కదా కట్టమీటాగా, అట్లా చాలా బాగుంటుంది టేస్ట్. ఆ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. సో దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని మౌల్డ్లో పోసుకోవడమే. నేను వేటిల్ని కూడా వడగట్టట్లేదు. మీకు ఇష్టం ఉంటే నీట్గా వడగట్టేసుకొని దీన్ని మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఇట్లా మౌల్డ్లో పోసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ఫ్రూట్ ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను బనానా యాడ్ చేస్తున్నాను. సో బనానా పీసెస్ని కట్ చేసుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చినవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఫుల్ ఫ్యాట్ మిల్కే యాడ్ చేస్తున్నాను. సో ఇందులో 1 టేబుల్ స్పూను హనీ యాడ్ చేసుకొని మీకు కావాలనుకుంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నవి యాడ్ చేస్తున్నాను. నేను దీంట్లో బాదం యాడ్ చేశాను, క్రష్ చేసినవి. సో వాటిని కూడా గ్రైండ్ చేసుకొని ఇలా మౌల్డ్స్లో పోసుకోవడమే. చెప్పాను కదా, మీకు నచ్చితే ఖచ్చితంగా అంటే మౌల్డ్ అన్నీ మీకు నచ్చింది చేసుకోవచ్చు. అలాగే దీన్ని వడగొడు కట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లో ఇంకా ఏం యాడ్ చేయట్లేదు, నేను డైరెక్ట్గా ఆరెంజ్ని గ్రైండ్ చేసుకొని మౌల్డ్లో పోసేస్తున్నాను. ఎందుకంటే దీన్ని మంచి స్వీట్ ఉంది, అలాగే ఇంకేం అవసరం లేదు అనిపించింది అందుకే. అలాగే గ్రేప్స్ కూడా డైరెక్ట్గా నేను ఇంకా వాటిల్లో ఏం యాడ్ చేయకుండా గ్రేప్స్ కూడా పట్టేద్దాం అనుకున్నా, కానీ కొంచెం మరీ స్వీట్గా ఉన్నట్టు అనిపించింది. సో కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం లెమన్ యాడ్ చేశాను. అరచక్క కూడా కాదు, ఒక ఫ్యూ డ్రాప్స్ అంతే యాడ్ చేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవడమే. మీకు నచ్చితే వడగట్టేసుకోండి, ఆ పల్పు కానీ అలాంటిదన్నీ ఏమి ఇష్టం లేకపోతే. సో వీటన్నిటిని కూడా మనము డీప్ ఫ్రీజ్ పెట్టేసుకోవడమే. సో నా దగ్గర మా పిల్లలు ఆడేసి దానిపైన స్పూన్ ఉంటాయి కదా పిల్లలు, సో పోగొట్టేశారనమాట. సో ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా స్పూన్స్, మనకి ఎప్పుడు ఉంటాయి కదా. సో స్పూన్స్ పెట్టేసి దీన్ని నేను డీప్ ఫ్రీజ్ చేశాను. మనం డైలీ మనం ఇంట్లో వాళ్ళమే కదా తినేది, బయట వాళ్ళకైతే కొంచెం ఇవ్వడానికి కొంచెం మనం ఇబ్బంది పడతాం, కానీ మన ఇంట్లో మనం ఎలా ఉన్నా తినేస్తాం కదా. సో
ఇట్లా డీప్ ఫ్రీజ్ చేసేసుకోవడమే, ఇలా స్పాచులాస్ అవన్నీ పెట్టేసుకొని. సో మీకు అవైలబుల్గా ఉంటే అవి యూస్ చేసేయండి. నాకు ఇప్పుడు టైంకి దొరకలేదు, అవి మా పిల్లలు ఆడేసి ఎక్కడెక్కడో పడేశారనమాట. సో అందుకని నేను ఇవి యూస్ చేస్తున్నాను. సో ఇట్లా డీప్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes వీటిని మనం నార్మల్ వాటర్లో పెట్టేసుకోవాలి. నార్మల్ వాటర్లో పెట్టుకుంటే అదేంటంటే కొంచెం లూజ్ అవుతుంది కదా. సో లూజ్ అయిన తర్వాత మనం తినేయడమే. సో ఇదిగో ఇలా ఒక 2 to 5 minutes పెడితే ఏంటంటే కొంచెం లూజ్ అవుతుంది, మనం తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో నేను ఇక్కడ ఏ తప్పు చేశానో మీకు చెప్తాను, నేను చేసిన తప్పు మీరు చేయకండి. సో నేను ఇలా వాటర్లో పెట్టాను కదా, వాటర్లో పెట్టి పిల్లలు పీలుస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయాను, వాళ్ళు స్నానం చేయించడానికి వెళ్ళాను. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అడుగునంతా కరిగిపోయింది, పైన కొంచెం గట్టిగా ఉందన్నమాట ఐస్ లాగా. సో వాటిల్లో మీకు చూపిస్తున్నాను అనమాట. సో మీరేంటంటే దగ్గరుండి కొంచెం డిమోల్డ్ చేయడానికి ఏంటంటే కొంచెం లూజ్ అవ్వగానే తీసేసుకొని ఎంజాయ్ చేసేయడమే. సో ఇదండి ఈ వీడియో, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి, ప్రతి ఒక్కటి నేను టేస్ట్ చేశాను కదా. నాకైతే అసలు బయట కొనడం వేస్ట్ అనిపించింది, అంత బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రము. అలాగే కుల్ఫీస్ మనం దీంట్లో 2-3 రకాలు యాడ్ చేసాం కదా, మనం ఎటు పక్క తింటుంటే కొత్త కొత్త టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. అలాగే వాటర్ మెలన్ది ఇంకా మనం ప్యూర్గా చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇట్లా ఐస్ క్రీమ్స్ లాగా ఇచ్చేసామంటే వాళ్ళు ఫ్రూట్స్ తినరన్న ప్రాబ్లం లేకుండా చక్కగా వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీ అంతా కూడా పెరిగిపోతుంది అనమాట. మన ఫ్రూట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్ అనే క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్లో మనం కొత్తగా వీడియో అలా పెట్టగానే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.